హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. చూస్తారు కదా మన హైనెస్ ఇక్కడ రోడ్ పైన పెట్టి నేనైతే చైన్ క్లీన్ చేసుకున్నా. ఎందుకంటే చైన్ బాగా బ్లాక్ అయిపోయిండే, సో టైం దొరకట్లేదు. ఇంట్లో చేసుకుంటే కొంచెం మొత్తంగా బ్లాక్ పడిపోతుంది కాబట్టి ఇక్కడ పక్కన ఆకుపోయి రోడ్ పైన చేసిన అనమాట. సో క్లాత్ లేకుండే జస్ట్ క్లీన్ మాత్రమే చేసిన, ట్యూబ్ చేయలేదు. తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ అనుకోండి. సో ప్రస్తుతానికి మనము పోతున్నాము ఒక టెంపుల్కి, దాంతోపాటు మా విలేజ్ కూడా వెళ్తాము. లెట్స్ స్టార్ట్ ద స్పాటిఫై. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. టైం అయితే 7:35 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ గ్లౌస్ మాత్రం తీసుకున్నా, అవి కొంచెం ముందుకు పోయిన తర్వాత తీసుకుంటాను నేను. అంటే మనము మీకు ఆల్రెడీ నేను లాస్ట్లో ఒక వీడియో పెట్టిన లొంక అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ పోతున్నాం మనము. అక్కడ ఏముంది అని అంటే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. 200 years అబౌవ్ ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట అది. సో ద ఓల్డెస్ట్ టెంపుల్ ఆఫ్ హనుమాన్ శ్రీ లొంక ఆంజనేయ స్వామి టెంపుల్. అది జాఫర్పల్లి నుంచి కొంచెం లోబడికి పోతే విలేజ్లో ఉంటుంది అనమాట. ఇది ఎక్కడంటే షాద్నగర్ నుంచి పరిగిపోయే రోడ్లో మధ్యలో ఉంటుంది. 80లో క్రూజ్ చేస్తే ఎక్కువ మోడ్లో చాలా బెటర్ ఇస్తుంది మైలేజ్. అంటే 40 ఎవరే ఇస్తుంది అనమాట. సో మనం 100కి బిలో పోతేనే బెటర్ వెన్ కన్సిడరింగ్ ద మైలేజ్. ఎందుకంటే పెట్రోల్ రేట్లు బాగా ఎక్కువైపోయినాయి కదా. మీరు లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనము అక్కడ పోతే బెంగళూరు హైవే, అది మనం బెంగళూరు హైవే నుంచి కింద దిగినాం. ఇప్పుడు పరిగి రోడ్కి వెళ్తున్నాం. ఇప్పుడు షాద్నగర్ సైడ్. అక్కడ పోతున్నారా బాబు? పెద్ద బండ్లు కదా, కొంచెం లాంగ్ టర్న్ చేయాల్సి వస్తుంది. కానీ అటు రైట్ తీసుకుంటున్నా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఈ లారీని క్రాస్ అయిపోతే పని అయిపోతుంది. ఈ లారీలు మొత్తం బ్లాక్ చేసేస్తే అసలు యాక్చువల్గా. సో అసలు ఇట్లా రావాల్సింది మనము, కానీ రోడ్ మార్చేసి అండర్ పాస్ చేసేది అనమాట. సో మనం ఇప్పుడు బెంగళూరు హైవే నుంచి పోతలేము, అక్కడ నుంచి కొంచెం రైట్ తీసుకున్నాము. ఎప్పుడన్నా మీరు వీలైతే ఫ్యామిలీతో పాటు ఈ టెంపుల్ విజిట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ట్రస్ట్ మీ. మీరు రైనీలో కానీ తర్వాత వింటర్లో కానీ పోతే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో రైట్ నౌ వేరే షాద్నగర్. సో షాద్నగర్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మన బండ గణేష్ ఉంది కదా, బండ గణేష్ వాళ్ళ ఊరు ఇదే అనమాట. ఎవరైతే ప్రొడ్యూసర్ పొలిటీషియన్ బండ్ల గణేష్ మీకు అందరూ తెలిసి ఉంటుంది. సో వాళ్ళ ఊరు ఇదే అనమాట. ఈ లారీలు పెద్ద పెద్ద కంటైనర్స్ ఈ టైంలో ఎందుకు అలా చేస్తారేమో నాకైతే అసలు అర్థం కాదు. క్యాచిలారా రే పోయి మరీ రోడ్ మధ్యలో అసలు ఎందుకు వాడతారేమో పిచ్చ కోపం వస్తుంది నాకైతే. వెళ్ళి ఫోన్ తీసుకొని కింద వాడే అనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. అరే కొంచెం ఏదైనా పని మీద ప్రశాంతంగా డ్రైవ్ చేసుకోవాలి. మరీ అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పక్కన నాకు హాయిగా చెట్టు కింద నిలబడి ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఎలికట్ట దగ్గర, భవానీ అమ్మ టెంపుల్ అని చెప్పేసి. మీకు ఒక వీడియో కూడా చేసిన దాని మీద. సో అది టెంపుల్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజు ఉంది కదా, ఛత్రపతి శివాజీ మహారాజు ఒక యుద్ధానికి వెళ్ళే ముందు అతని ఖడ్గాన్ని తీసుకొచ్చి యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడ దర్శనానికి వెళ్తే అమ్మవారు అతనికి ఖడ్గాన్ని ఇచ్చిందంట ప్రత్యక్షమై. సో అది ఒక హిస్టరీ ఉంది మనకి చెప్పుకుంటే. ఆ టెంపుల్ కూడా బాగానే ఉంటుంది, మీరు ఒకవేళ విజిట్ చేయొచ్చు. ఓల్డెస్ట్ టెంపుల్. మీకు ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ పెద్దగా అంతా ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ టెంపుల్ మాత్రం చాలా ఓల్డెస్ట్. అది పోయే ముందు అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకుందాము, ఎందుకంటే అక్కడ వాటర్ బాటిల్స్ దొరకవు అసలు. ఏదో ఒక షాప్ దగ్గర వాటర్ బాటిల్ తీసుకున్నాం చల్లది. ఎక్కడ తీసుకుందామంటే ఓకే ఇక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ తీసుకుందాం బేకరీలో. అమ్మా తీసుకుంటే పని అయిపోతుంది, ఎందుకంటే ఫుల్ దాహం వేస్తుంది. అసలు వాటర్ తాగాలి కంపల్సరీ. మైక్ వాటర్ బాటిల్ అమ్మారు. సో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం మనం, ఎందుకంటే గట్టి ఎండ కొట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ఏమనిపిస్తలేదు, దాని తర్వాత చాలా వేడిగా ఉంటుంది. అమ్మవ్వ. సో బ్యాగులు వేసేసుకున్నాం. చాలా చల్లగా ఉంది ఇది. లోపల ఉన్న అన్ని పచ్చి చేస్తుంది మరి లోపలికి పోయి దీన్ని సపరేట్గా పెడదాం మనం. ఓకే చలో. సో దీన్ని లాల్ పహాడ్ అంటారు. లాల్ పహాడ్. ఫోన్ లోపల కొట్టేద్దాం, ఇంకా అవసరం లేదు ఫోన్ తోటి. సో
సో ఇక్కడ నుంచి మనకి నాకు తెలిసి ఒక 7 to 8 kilometers ఉంటుండొచ్చు లాల్ పహాడ్ నుంచి. చలో ఇంకా టిఫిన్ అయితే మనము టెంపుల్ దర్శనం అయిన తర్వాత చేసుకుందాము. మీకు ముంగడ చూసుకుంటే మొత్తం ఎర్రమట్టి ఉంటుంది ఎక్కడ చూసినా కానీ. మొత్తం పొలాల్లో పోతే అయితే ఇంకా చెప్పులు బట్టలు అన్నీ మొత్తం ఇదే పోతాయి, రెడ్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే ఇటు పక్క వచ్చినప్పుడు కొంచెము విలేజ్లోకి వెళ్తే లోపలికి పొలాల్లోకి అట్లా వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. మొత్తం ఎర్రమట్టి ఉంటుంది కాబట్టి వర్షాకాలం పోతే మాత్రం ఇంకా కొంచెం ఎర్రమట్టి అంటుందంటే అది ఇంకా పోదే పోదు. ఇంకా అంత చూస్తారు మొత్తం ఎర్రమట్టి అనమాట మొత్తం ఇక్కడ. సో నార్మల్ తెలుసు కదా మీకు, ల్యాండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. నార్మల్గా ల్యాండ్ ఉంటుంది, ప్లస్ బ్లాక్ మట్టి కూడా ఉంటుంది. ఇది ఇక్కడ రెడ్ మట్టి అనమాట. సో నాకు తెలిసి బ్లాక్ సాయిల్ కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటుంది అనుకుంటా ల్యాండ్ వాల్యూ. అక్కడ పండే పంటలు డిఫరెంట్ ఉంటాయి. సో అక్కడ చూస్తారు కదా విండ్ మిల్ అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మనం ఎట్టిపోతున్నాము. పరిగి ద మోస్ట్ పాపులర్ వ్యూ పాయింట్ రీసెంట్లీ బాగా ఫేమస్ అయింది కదా. సో ఇక్కడ రోడ్ అయితే చేస్తున్నారు, మొత్తం ఎర్ర మట్టి ఉన్నది. ఇక్కడ దిగితే మాత్రం మొత్తం కాళ్ళంతా మట్ట ఎర్ర అయిపోతాయి. రోడ్స్ ఇక్కడ వేస్తే ఫాస్ట్ చేయాలి, లేకపోతే కార్లు వస్తే మాత్రం కార్ అంతా ఎర్ర అయిపోతుంది. వైట్ కార్ వచ్చింది అనుకో అది రెడ్ కార్ అయిపోతుంది అనమాట. పోనీ ఎనీవే రోడ్ అయితే వేస్తారు కదా, అదొక మంచి విషయం అనే చెప్పాలి. ఇంకా రోడ్లు వేయడమే గ్రేట్. ఇంకా దాంట్లో మనం పేరు పెడితే అసలు బాగుండదు. ఓ ఇది ఒక ఆఫ్ రోడింగ్, చిన్నపాటి ఆఫ్ రోడింగ్ అయిపోతుంది ఇవాళ మనకి. మొత్తం దుమ్ము, ఈ లారీ అతను దుమ్ములు వేస్తున్నాడు, మొత్తం దుమ్ము దులిపేస్తున్నాడు ఇక్కడ. అన్న ఆగేదిరా. ఓకే, సో మా ఊరు చూపిస్తాను చెప్పినా కదా, ఇదే అనమాట మా ఊరు. కొంచెం లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో విలేజ్. ఛత్రపతి మహారాజ్ స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో. జై శివాజీ మహారాజ్, జై శివాజీ, జై భవానీ. సో ఇదే మా విలేజ్, మా ఊరు, మా వాడ. మొత్తం అందరూ కూర్చున్నారు ఇక్కడ మనిషి. ఓ గాడ్, కొంచెం ముందుకు వచ్చేసి అనుకుంటాను నేను. షట్, ఇదే మా ఊరు అన్నమాట. మా ఊర్లో మా ఇంటికి అయితే పోదాం ఇప్పుడు. అందరు షాక్ అవుతారు ఏందని చెప్పేసి. అమ్మో అయ్యా, ఇప్పుడు మా ఊరికి పోదాం, మా ఇంటికి పోదాము. ఇక్కడ నుంచి పోతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో చూస్తారు కదా, ఇదే అనమాట మా ఇల్లు. ఇల్లు మొత్తం ఇట్లా ఉంది. అప్పుడు చాలా పాత ఇల్లు ఉండే అనమాట, చాలా మంచిగా ఉంటుండే. సో నేనైతే ఇప్పుడు ఏం దిగుతలేను, ఎవరు లేదు ఇక్కడ చూడడానికి. సో ప్రస్తుతానికి అయితే ఇదే అనమాట మా ఊరు, మా వాడ, మై ఫేవరెట్ ప్లేస్. మా నాన్నమ్మ మా తాత ఇక్కడనే ఉండే అనమాట వాళ్ళు మొన్నటి దాకా, లాస్ట్ 1.5 years దాకా. సో లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మ చనిపోయింది. సో ఒక 2 years బ్యాక్ మా తాతయ్య చనిపోయాడు అనమాట. సో వాళ్ళిద్దరు ఇక్కడ ఉంటుండే. బట్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేనైతే మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నా. వాళ్ళు ఉంటే పాపం ఇంతకుముందు వీడియో చేసిన ఒక వీడియో చూడండి మీరు, విలేజ్లో ఒకరోజు సంథింగ్ ఏదో టైటిల్ ఉంది అది. అక్కడ ఏంటంటే ఒకరోజు మా నాన్న వాళ్ళతో స్పెండ్ చేసిన నేను, ఆ వీడియో సపరేట్గా చేసి పెట్టిన. అది ఏంది అని అంటే ఒకరోజు నేనే వంట చేసి నేనే మా తాతకి మందు అది తీసుకొచ్చి వాళ్ళతోనే ఫుల్ డే స్పెండ్ చేసిన. అంటే నార్మల్గా కూడా నేను వచ్చేటోని, బట్ ఆ రోజు స్పెషల్ వీడియో చేసి పెట్టిన అనమాట. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ మనవరాళ్ళు ఖచ్చితంగా వాళ్ళతో ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ మా నాన్నమ్మ తాత మాత్రం చాలా మంచోళ్ళు. అసలు వాళ్ళకి ఎంత మంచోళ్ళు అంటే మా నాన్నకి 60 ఏళ్ళు వచ్చినా కూడా చిన్న పిల్లలకి చూసేది. నాకు అది చూసి చాలా ఏడుపు వస్తుండే. అదొక ఎమోషనల్ సీన్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లు ఉంటాయి కదా, వాళ్ళు చాలా బాధపడతారు ల్యాండ్ కటింగ్లో, రోడ్ వైండింగ్లో కట్ అయితే. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయ్యేది మొత్తం ల్యాండ్ పైనే కదా. ఫ్యాక్టరీ కూడా పడుతున్నారు, కొత్త ఫ్యాక్టరీ. కొత్తదా మరి పాత ఫ్యాక్టరీ పెద్ద చేస్తున్నారో ఏమో. ఇలాంటి ఫ్యాక్టరీస్ వల్ల కొంచెం జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి ఇక్కడ లోకల్ వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ నుంచి చదువుకొని పోయి మళ్ళీ సిటీలో పని చేయాలంటే, ఊరికి దూరంగా ఉండాలంటే వాళ్ళ వల్ల కూడా కాదు కదా. నుంచి మనం ముందుకు పోతే స్ట్రేట్గా జాఫర్పల్లి అనే విలేజ్ వస్తుంది అనమాట. ఆ జాఫర్పల్లి అనే విలేజ్ లోపల నుంచి మనం అయితే టెంపుల్కి పోవాలి, లొంక శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి. బా
ఇప్పుడే చైన్ క్లీన్ చేసిన, అప్పుడే దుమ్ము చూస్తారు ఎంత పెద్దగా ఉందో. మనం వీటి మీద దగ్గర నుంచి పోతున్నాం, చాలా దగ్గర నుంచి. ప్లేస్ లేదు అయ్యా, అమ్మా కొంచెం వాటర్ వస్తుంది కాక, కొంచెం బాగా జమ్మండి. సో ఇదే అనమాట ఆ విలేజ్. ఈ విలేజ్ లోపల నుంచి అయితే కమాన్ అయితే ఉంటుంది టెంపుల్ ఓనికే. దాని లోపల నుంచి అయితే టెంపుల్ పోవాలి. అక్కడ చూస్తారు కదా, అదే అనమాట ఆర్చి. సో లొంక ఆంజనేయ స్వామి టెంపుల్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పాలి. చిన్నప్పుడు చాలా వస్తుండే ఒక సైడు, సరే రావట్లే కానీ బాబా రోడ్ ఘోరంగా ఉంది కదా లోపల. ఇంతకుముందు మంచిగా ఉండే రోడ్, మొత్తం అంతా తొవ్వి ఏమో వేసారు అంతా. బాబా ఎంత ఘోరంగా ఉంది ఏంది. రోడ్లు ఎప్పుడు ఒకలా ఉంటాయా, మారిపోతూ ఉంటాయి కదా. ఇట్లున్నాయి, తర్వాత వేరేలాగా అయిపోతాయి రోడ్స్. లూపులు ఉంటుంది. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ అని చెప్పేసి పెట్టిరు కదా స్కీము. దానిలో భాగంగా అయితే ఇది కట్టిరు అనమాట. వాటర్ స్టోరేజ్ కోసం అయితే ద బెస్ట్ ఐడియా కేసీఆర్ గారు. అప్పట్లో మిషన్ భగీరథ అనమాట, దానిపైన రాసి ఉంటుంది అనుకుంటా. సో మిషన్ భగీరథ పేరు పైన చాలా ఊర్లలో మనకి వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ ట్యాంక్స్ పైన రాసి ఉంటుంది మిషన్ భగీరథ అని. అసలు ఆ పేరు కూడా మస్తు పెట్టారు, భగీరథ అని చెప్పేసి. మా తెలంగాణ మిషన్ భగీరథ చూస్తారు కదా, మిషన్ భగీరథ అని జాఫర్పల్లి. సో స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. నేను మ్యాప్ పెట్టినా, ఇక్కడ బోర్డు కూడా ఉంది, శ్రీ లొంక ఆంజనేయ స్వామి దేవస్థానం అని చెప్పేసి. రోడ్ మంచిగా చేసిర్రు. అసలు అప్పట్లో రోడ్లు లేకుండే, కొంచెం అంతా మట్టి రోడ్ ఉండే అనమాట. ఇప్పుడు రోడ్ బాగా వేసి ఇక్కడ సైడ్. మీకు ఓన్లీ జాఫర్పల్లి నుంచి కొంచెం లోపల వచ్చేటప్పుడు రోడ్ అట్లా ఉంటుంది, కానీ లోపల వచ్చిన తర్వాత చాలా బాగుంది. నేను ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది రోడ్, బట్ ఇట్స్ ఓకే. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా ఏంది? చాలా అసలు నార్మల్ అయితే ఇంత అసలు రారు, వెహికల్స్ చాలా కనిపిస్తున్నాయి. చూస్తారు కదా ఎట్లుంది రోడ్ అయితే. స్వచ్ఛమైన విలేజ్ అనమాట. విలేజ్ లోపల నుంచి ఉంటుంది. వర్షం మాత్రం అంతా ఫుల్ గ్రీనరీ అనమాట. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా ఏర్ ఎట్లుంటుంది అనమాట. మొత్తం ఎట్లా అంటే ఊటీ లాగా అయిపోతుంది మొత్తం. అలాంటి మీకు ఫ్యాన్స్, విండ్ అయితే మీకు చాలా కనిపిస్తాయి ఇక్కడ సైడ్. మొత్తం పరిగి సైడ్ అక్కడ దాకా కనిపిస్తాయి మొత్తం. ఇది ఎట్లా అంటే టెంపుల్ లోపలికి ఉంటుంది. ఇదంతా పెద్ద హిల్ ప్లేస్ లాగా ఉంటుంది. టెంపుల్ మాత్రం కిందికి ఉంటుంది అనమాట. అక్కడ మీకు ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. మీకు చూపిస్తాను ఒకసారి. నేను వచ్చినప్పుడు ఏ టెంపరేచర్ నాకు గుర్తులేదు, బట్ ప్రస్తుతానికి అయితే ఎండాకాలం కదా, మొత్తం సమ్మర్ అయిపోయింది, వర్షాలు కూడా లేవు. సో చూద్దాం ఇప్పుడు వాటర్ ఉంటే లేదు. ఒకవేళ వాటర్ ఉంటే మనకు కనుక ఖచ్చితంగా అది మ్యాజికే అని చెప్పాలి. ఎవరైతే ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారో మీ అందరు కూడా ఈ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనుకుంటాను నేను. పబ్లిక్ అయితే ఎవరు లేరు, కాకపోతే పోయేటప్పుడు మాత్రం వెహికల్స్ చాలానే కనిపించినాయి. ఇదే అనమాట టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా మంచిగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఒక రూమ్స్ అని వేసారు. ఇప్పుడు చూస్తారు కదా, వెహికల్స్ ఏం కనిపిస్తలేవు. ఇక్కడ పెట్టేద్దామండి మనం. కొంచెం నీడ పెట్టేద్దాం. ఎవరు అరుస్తారు మీరు? టెంపుల్కి అయితే వచ్చేసినాం మనము. వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ లోపు నేను అక్కడ చిన్న షెడ్ లాగా ఉంటే అక్కడ కూర్చున్నా. ఎంతసేపు చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ రాగి చెట్టు ఉందన్నమాట. రాగి చెట్టు కింద ఫుల్ నీడ, చాలా చల్లగా ఉంది. సో ఒక స్టే చేయాలనుకుంటే మీకు ఇంకా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ చాలా పీస్ఫుల్ టెంపుల్ ఇది. ఇక్కడ మీకు వాటర్ ప్రాబ్లం కూడా ఏం టెన్షన్ లేదు. చిన్న బోరింగ్ అయితే ఉంది, పాతకాలం బోరింగ్. మీరు ఇప్పుడు సిటీలో ఇలాంటివి చూస్తున్నారు, చూపిస్తాను మీకు. చూస్తారు కదా, ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే బోరింగ్ ఉంది. ఇక్కడ మీరు బోరింగ్ కొట్టుకుంటే వాటర్ అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మొత్తం వెట్ ఉంది ఇక్కడ. సో వాటర్ వస్తున్నాయి అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి అయితే టెంపుల్ క్లోజ్ ఉంది. పంతులు కూడా లేడు, ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ పూజ చేసి వెళ్ళిండంట. సో టైం అయితే బాగానే అవుతుంది కాబట్టి ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ టైం వరకు. టైము 9:14 అవుతుంది. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, బట్ మీరు బయట నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. అంటే గేట్ ఉంటుంది, బట్ మనం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. మనకి ఆంజనేయ స్వామి అయితే బయటికి కనిపిస్తుంది అనమాట. అంతే, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేద్దాం మనము. ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మీరు ఫుడ్ తినడానికి తెచ్చుకోండి. ఇక్కడ మనకి ఏం అవైలబుల్ ఉండవు, కొంచెం విలేజ్ లోపటి కాబట్టి. ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడనే మీరు ఉండి ఫుడ్ తినేసి వెళ్ళిపోవచ్చు దర్శనం చేసుకొని. మోస్ట్లీ మీరు ట్యూస్డే రండి, ట్యూస్డే ఇంకా సాటర్డే అట్లా వస్తే బెటర్. ఇవాళ సండే కూడా కాదు, ఈరోజు మండే అనమాట. సో నేను నిన్న శ్రీశైలం రైడ్కి వెళ్ళిండే కాబట్టి రాలేకపోయినా.
సో అందుకే నేను యాక్చువల్లీ నా లేజర్ ట్రీట్మెంట్ తర్వాత వద్దాం అనుకున్నా. కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయి కూడా 2 months అవుతుంది ఆల్మోస్ట్. బట్ నాకు చిన్న ప్రాబ్లం వల్ల నేనైతే ఇక్కడికి రాలేకపోయినా. ఫైనల్గా అయితే ఇవాళ వచ్చిన నేను దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనము దర్శనం చేసుకొని కొద్దిసేపు ఇక్కడ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? ఇప్పుడు మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాం ఒకసారి, సరౌండింగ్స్ ఎట్లుంటాయి. ఓకే, ఇది చూడండి. కూర్చోడానికి కూడా మనకి ప్లేస్ అయితే ఇట్లా ఉంటుంది. చుట్టూ మొత్తం అంతా కూడా ఖాళీ ఉంది, మొత్తం క్లీన్ చేసిర్రు. మేబీ ఇక్కడ ఏదైనా అకేషన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడబోతున్నాయి కదా, ఇక్కడ పంటలు వేస్తారు కాబట్టి క్లీన్ చేసి అనుకుంటున్నాను నేను. సో ఇది మనకి రాగి చెట్టు, ప్రతి టెంపుల్లో ఉంటుంది మనకి రాగి చెట్టు నార్మల్గా. సో అక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి అవి ఉండడానికి కాదనుకుంటున్నా, అక్కడ వేరే రూమ్ అయితే అవైలబుల్ ఉంది, అక్కడ ఉండొచ్చు. కూర్చోడానికి కూడా అక్కడ కింద షెడ్ లాగా ఉంది, వర్షం పడినప్పుడు ఇబ్బంది లేదు. ఒక 20 members దాకా అయితే వర్షం పడినప్పుడు అక్కడ షెడ్ కింద ఉండొచ్చు. ఇంకా అక్కడ లోపల కూడా షెడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు వ్రతాల కూడా చేసుకోవచ్చు, సత్యనారాయణ వ్రతము అలాంటివి. సో ఇదే టెంపుల్. ఈ డాగ్ నెట్ వేస్తుందో అది ఎంత బాగా అనుకుందో ప్రశాంతంగా. నేను రాగానే అన్నీ అరుస్తూ ఉన్నాయి అనమాట. దీని తల్లి ఎక్కడ పోయింది ఏమో, రాగానే అరుస్తూనే ఉన్నాయి. సో ఇదే టెంపుల్ చూడండి ఎంత బాగుందో అదనమాట. అక్కడ రథం కూడా ఉంది. మేబీ ఇక్కడ ఉత్సవాలు అయినప్పుడు ఆ రథం తీసుకొని ఇక్కడ ఊరేగిస్తారు అనుకుంటా. నేనైతే ఎప్పుడు చూడలేదు, బట్ చిన్నప్పుడు వచ్చేటోళ్ళము మా నాన్నమ్మతో పాటు. మన బండి ఇక్కడ పార్క్ చేసినాం మనం. సో బ్యాగ్ అయితే అక్కడ పెట్టినా, బండి ఒక దగ్గర, బ్యాగ్ ఒక దగ్గర, నేను ఒక దగ్గర అనమాట. సో ఇది టెంపుల్ సరౌండింగ్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ ఇట్లుంటుంది సమ్మర్లో ఇది. ఇంకా మీరు వర్షాకాలం అయితే చెప్పొద్దు, ఇంకా చాలా చల్లగా మంచిగా ఉంటుంది అనమాట. అక్కడ మీకు చెట్టు వెనకాల సైడు కూర్చోడానికి ఉంటుంది, అక్కడ చాపేసుకొని కూర్చోవచ్చు ప్రశాంతంగా. సో ఇది ఈ టెంపుల్ ఇన్ఫర్మేషన్. ఇది 200 years బ్యాక్ ఇక్కడ కొంతమంది ఋషులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది 200 years బ్యాక్. నేను లాస్ట్ వీడియోలో పంతులు మనకి డీటెయిల్స్ మొత్తం కూడా లాస్ట్ వీడియోలో మొత్తం చెప్పిండు. మీరు చూడకుంటే చూడండి, బ్యాక్ వెళ్ళేసి చాలా అనమాట. ఒక 3-4 years బ్యాకే అది ఎప్పుడో చేసిన నేను వీడియో, అది మళ్ళీ ఇట్లా రావాల్సి వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడే మీరు వండుకొని తినవచ్చు, అంటే చిన్న స్టవ్ లాంటివి ఉంటుంది. సో వాష్రూమ్స్ కావాలంటే అక్కడ స్ట్రేట్ వెళ్తే వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇది భీమయ్య పంతులు నీ పెట్టిన ప్లేస్ అనమాట. ఇది భీమయ్య పంతులు అంటే చాలా ఎప్పుడో జమానా కింద ఉన్న పంతులు అనమాట, చాలా ఫేమస్ ఆయన ఇక్కడ లోకల్లో. సో నాకు కూడా చిన్నప్పుడు బాగాలేకుంటే ఆయన దగ్గరికి వచ్చేటోళ్ళము. ఇంకేంటంటే అక్కడ పక్కనే మీకు భీమయ్య పంతులు స్టాచ్యూ పక్కనే శంకరమ్మ కూడా ఉంటుంది అనమాట. ఆమె భీమయ్య పంతులు వల్ల గురువు అనమాట. ఇంకా మీకు భీమయ్య పంతులు ఫోటో ఆయన దగ్గర, విగ్రహం దగ్గర చిన్న ఫోటో ఉంటుంది, ఆయన వాళ్ళ కొడుకు అంట. సో ఇప్పుడే తెలిసింది నాకు. సో ఇది భీమయ్య పంతులు సమాధియో మరి విగ్రహం అయితే పెట్టిరు, లొంగ భీమయ్య పంతులు చూస్తారు కదా.
హనుమత్ దాసు విగ్రహ ప్రతిష్ఠ చేసింది దీని అనమాట. గురు మందిరము ప్రారంభోత్సవం లొంక క్షేత్రం గ్రామం కల్లాపూర్. సో అదనమాట ఈ టెంపుల్ గురించి. ఇంకా చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా చూపించేసినాం మీకు ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బయలుదేరిపోదాము. ఇక్కడ చాలామంది వస్తున్నారు దర్శనం కోసము. రేపు మంగళవారం కాబట్టి చాలా ఫుల్ పబ్లిక్ ఉంటారంట. బట్ ఇప్పుడు ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారనమాట ఇక్కడికి. ఆల్మోస్ట్ ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చారు. ఆటోస్లో, కార్స్లో, బైక్ పైన కూడా వస్తారనమాట. ఇది చూస్తారు కదా, చుట్టుపక్కల పొలాల నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా దీని కింద నుంచి అక్కడ టెంపుల్ లోపలికి అయితే పోతాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం ఇంకా మనము. జై బజరంగబలి. సో అంతే, ఒక రౌండ్ కొడదాం, రౌండ్ కొట్టి వెళ్ళిపోదాము. ఇదే టెంపుల్ చూస్తారు కదా, జై బజరంగబలి. సో ఇవాళ టెంపుల్ చాలామంది వస్తున్నారు, ఎందుకంటే కొంతమంది బర్త్డేస్ ఉన్నాయంట. బర్త్డేస్ ఉండడం వల్ల వస్తారనమాట. సో నార్మల్గా అయితే ఇవి నార్మల్ టైంలో ఎక్కువ మంది ఉండరు, ట్యూస్డే మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. బట్ ఈరోజు కొంచెం స్పెషల్ డే కదా, బర్త్డేస్ కాబట్టి వస్తారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. టైం వచ్చేసి 10:16. ఆల్మోస్ట్ ఒక నేను 2 hours స్పెండ్ చేసిన ఇక్కడ. సో చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో. ఇంకా చాలాసేపు కూర్చోవాలనిపించింది, బట్ పబ్లిక్ చాలామంది ఉన్నారు అక్కడ. సో అది లొంక శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా మా విలేజ్ వీడియో అనమాట ఈరోజు. సోలో ట్రావెలింగ్ అంటే అంత ఈజీ కాదు. అసలు ఒక ఫోటో ఇద్దామంటే కూడా ఎవరు ప్రాపర్ అవైలబుల్ ఉండరు ఒక టైంలో. అయితే మన కొండపోచం పోయినప్పుడు చాలామంది ఉన్నారు, కానీ ఎవరిని అడుగుతాం ఫోటో తీయమని చెప్పేసి. సో అదనమాట, ఇది మెయిన్ విలేజ్. విలేజ్ లోపల నుంచి ఇక్కడ నుంచి పోవాలన్నమాట. లోపలైతే పొలాలే ఉంటాయి, ఇక ఏముండవు. సో ఇక్కడ మీకు చాలామంది ఈ మధ్య రైడర్స్ వస్తారు కదా పరిగికి, ఇక్కడ వ్యూ పాయింట్ అని చెప్పేసి నేను చెప్తున్నా కదా. రైడర్స్ అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాల్సిందే. ఎవరైతే మీరు పరిగికి వస్తుంటారో వచ్చేటప్పుడే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యారండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టెంపుల్ విజిట్ చేయండి. టెంపుల్ విజిట్ చేసి దర్శనం చేసుకొని ప్రశాంతంగా మీరు పోయి మీ అడ్వెంచర్ చేసుకోవచ్చు అక్కడ. అక్కడ ఓడే ఇక ఏం లేదు. టైం కరెక్ట్ 1 అవుతుంది, కరెక్ట్ టైం 1 అవుతుంది. రోడ్ అవుతుంది, ఇట్లా కూడా అవుతుందా మరి? కానీ ఉంటుంది రోడ్, మంచిగా బాగుంది కదా, బాగుంది రోడ్ అయితే ఇట్లా ఉంది కదా మంచిగా పోనీకి ఉంటే ఓకే. ఇక్కడ మొత్తం ఎర్రమట్టి రోడ్ అవుతుంది. అవునా? నేను ఇట్లా వచ్చిన, నేను అట్లా రాలేదు. మరి ఉందా? లాంగ్ జర్నీ మళ్ళీ అదే అదే. ఇషాన్ ఉన్నాయి కదా, ఏమోదు ఉంది ఉంది లోపల బ్యాగ్ ఉంది. చలో వస్తాం మరి. వస్తాం మళ్ళీ మరి. నేను ఇట్లా పోదాం అనుకున్నా చెవిలో నుంచి, బట్ అటు సైడ్ కూడా రోడ్ వేస్తారంట. సో రోడ్ వేస్తున్నప్పుడు మరి ఇట్లా పోతేనే బెటర్ కదా. ఇక్కడైతే మనం ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 10 kilometers అట్లా ఉండొచ్చు, బట్ అట్లా పోతే చాలా లాంగ్ అవుతుంది. ప్లస్ చాలా దూరం వరకు రోడ్ వేస్తున్నారంట. చలో ఇంకా మనం వచ్చిన రూట్ సేమ్ రూట్ కాబట్టి ఇంకా పెద్ద ఏముండదు చూపించడానికి. అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సజెస్ట్ చేయండి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నా ట్రావెల్ వీడియోస్ నచ్చితే మీకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ లైకింగ్ మై వీడియోస్. నా ఎఫర్ట్స్ని నచ్చితే లైక్ చేయండి. ఓకే, see you in the next vlog. Until then, bye bye, take care guys.